ఫ్లాప్ సినిమాకు అవార్డు. అమ్మాడి ఆశలన్నీ ఆ సినిమాపైనే. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తుంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెస్ట్ నుంచి ఊడిపడిన ఈ చందమామ మిస్టర్ బచ్చన్లో అందాలు ఆరబోసిన లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ఆదుకుంటాడనుకుంటే ఈ క్వీన్కు పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని క్యారెక్టర్ చేయడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. భాగ్యశ్రీ నటించిన నెక్స్ట్ సినిమా కాంతా. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ టైటిల్ జస్టిస్ చేసేలా తన క్యారెక్టర్తో ఆకట్టుకోగలిగితే భాగ్యశ్రీ ఫ్లాప్ నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ఇటీవలే దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్గా భాగ్యశ్రీ బోర్సే అవార్డు దక్కించుకుంది. అసలు ఈ అవార్డు కేవలం ఆమె అందాల ఆరబోతకు మాత్రం ఇచ్చారనుకోవాలి. ఎందుకు అసలు మిస్టర్ బచ్చన్లో ఆమె చేసేందుకు ఏముండదు. రొటీన్ రెగ్యులర్ సినిమాల్లో ఉండే హీరోయిన్ పాత్ర తప్ప అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేని పాత్ర. కానీ ఆ పాత్రకు కూడా అవార్డు దక్కించడం ఏమిటో. ఆ సంగతి అలా ఉంచితే ఇటీవల భాగ్యశ్రీ నటించిన కింగ్డమ్లో కూడా భాగ్యశ్రీ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఇప్పుడు ఈ భామ హోప్స్ అన్నీ రామ్ పోతినేనితో చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్లోకి రావాలని చూస్తుంది. ఇది కూడా అటు ఇటు అయితే భాగ్యశ్రీ ఇక దుకాణం సర్దుకోవాల్సిందే.